సార్ నమస్తే. నమస్తే. సార్ ధర్మస్థలి విషయం ముందు బయటకు వచ్చినప్పుడు ఇది నిజమా కాదా అని చాలా అనుమానాలు ఉండేవి. యాహ్! తను ఎవరన్నా కావాలని చెప్పాడా లేదా అని రకరకాల వార్తలు రావడం దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం అయింది. అయితే ఇవాళ దానికి సంబంధించి ఒక అస్థిపంజరం బయటపడినప్పుడు ఇది ఇంతా కూడా నిజమేనని అనిపిస్తుంది. ఇది యాహ్! రావడం వల్ల అసలు దీనికి ఎటువైపు ఇటు నుంచి ఏ కోణంలో దర్యాప్తు జరగబోతుంది? ఇది ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది సార్? ఇప్పటివరకు ఏం జరిగిందో బ్రీఫ్‌గా చెప్పుకొని నిన్న ఏం జరిగిందనేది నేను చెప్తాను. ఇప్పటివరకు ఏం జరిగిందంటే బేసిక్‌గా ఒక దళిత స్కావెంజర్ అతను అతను కంప్లీట్‌గా నల్ల ముసుగేసుకొని లాయర్లతో కూడా ఒక బ్యాగ్ పట్టుకొని పోలీస్ స్టేషన్‌కి జూలై 4వ తేదీ వచ్చాడు. వచ్చి బ్యాగ్‌లో ఎముకలు అవి తీసి టేబుల్ మీద పెట్టాడు. ఒక కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. ఇంతమంది లాయర్లు వచ్చారు కాబట్టి అక్కడ కూడా అటెన్షన్ వచ్చింది. పోలీసులు ఆ కంప్లైంట్ చదివారు. ఈ ఎముకలు ఏంటి అని అడిగారు. సో కంప్లైంట్ చదివినాక వాళ్ళకి అర్థమైంది. ఆ కంప్లైంట్లు ఏముందంటే 1995 నుంచి 2014 వరకు 19 ఏళ్ల పాటు నేను వందల శవాల్ని మంత్లీ యావరేజ్లో 2-3 శవాల్ని నేను పూడ్చిపెట్టాను. అమ్మాయిలు విమెన్ అంటే ఫిమేల్ చిల్డ్రన్ అండ్ విమెన్ ఈ 2 రకాల వాళ్ళని పూడ్చిపెట్టాను. బిగినింగ్ లో నేనేమనుకున్నానంటే మామూలుగా పంచాయతీలో అనాథ శవాలు కానీ లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్నవి కానీ ఎవరు లేనప్పుడు నాకు ఇస్తా ఉంటారు, అలాంటివే అనుకున్నాను. కానీ రాను రాను చూస్తే గాయాలు కనిపించాయి, బాడీ అంతా లైంగిక అత్యాచారాలు చేసిన ఇవి గుర్తులు కనిపించాయి. కొంతమందికి గొంతు కోసేసినట్టు ఉంది, కొంతమంది అమ్మాయిల మీద ముఖంలో యాసిడ్ పోసినట్టుంది, ఒక అమ్మాయిదైతే కుర్చీ కట్టి టార్చర్ చేసినట్టు గుర్తులు ఉన్నాయి, కట్టిన గుర్తులు అవన్నీ ఉన్నాయి. అప్పుడు నేను ఇలా చేయను, మీరు పోలీసు పర్మిషన్ లేకుండా నేను చేయను అని నేను ఎదురు తిరిగితే నన్ను వాళ్ళు ముక్కలు చేసి నిన్ను కూడా ఇలాగే పూర్తి చేస్తాం, మీ ఇంట్లో వాళ్ళని కూడా బతకనేము అని వాళ్ళు బెదిరించారు. దాంతో నేను భయపడి ఇలా చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత నాకు భయం వేసి నేను ఇక్కడ నుంచి పారిపోయాను, వేరే చోటుకి వెళ్ళిపోయాను ఎవరికి తెలియకుండా. అయితే నాకు ఇది ఎప్పుడు రాత్రులట్టు నిద్ర పట్టేది కాదు, హాంటింగ్ గా అమ్మాయిల ముఖాలు గుర్తొస్తుండేవి. దాని తర్వాత ఇటీవల మా అక్క కూతురికి ఒక ఇట్లాంటిదే జరిగింది. కొంతమంది ఆమె మీద లైంగిక అత్యాచారం అటెంప్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో, అదొక ట్రామా లాగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో నేను దగ్గర నుంచి చూశాను. ఇలాగే కదా వాళ్ళకు కూడా ఏంటది అనేది నాకు అనిపించింది. ఈ గిల్ట్ తో నేను దీన్ని బయట పెట్టాలి మనం చనిపోయే లోపల అనుకొని వచ్చాను అనేది ఆయన దాంట్లో రాస్తున్నాడు. అలాగే ఇది తప్పైతే, నేను చెప్పింది తప్పైతే నాకు ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కూడా లాయర్లు నాకు చెప్పారు. దానికి కూడా నేను రెడీగా ఉన్నాను అనేది చెప్పాడు. లాయర్లు కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా ఉన్నారు. డాక్టర్ కేవి ధనంజయ్ లాంటి సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా ఇంతో ఉన్నారు. సో దీంతో మామూలుగా అయితే పోలీసులు ఏం చేయాలంటే, జనరల్ గా ఇలాంటిది వచ్చినప్పుడు పోలీసులకు ఉన్న నేచర్ అంటే డౌట్ ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఉండాలి కూడా, దేన్ని నమ్మకూడదు. నమ్మకపోతేనే నిజాన్ని రాబడతారు. సో వీళ్ళు కూడా అసలు వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, వీడు వచ్చి 11 ఏళ్ళు అయిపోయింది. 11 ఏళ్ళ తర్వాత వచ్చి 2014లో ఇతను లాస్ట్ శవం పూడ్చిపెట్టాడు. 11 ఏళ్ళ తర్వాత వచ్చి నేను 500 శవాలని 19 ఏళ్ల పాటు పూడ్చిపెట్టానంటే ఎవరు కూడా నమ్మరు, వాళ్ళు పోలీసుల ప్లేస్ లో ఉంటారు. కానీ లాయర్లు ఇక్కడ ఇతన్ని నమ్మి వచ్చారు. రెండోది, ఇతను నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎందుకంటే అవతల ఈ యాజమాన్యం, ఈ ధర్మస్థల అనేది గౌడ ఫ్యామిలీ యాజమాన్యంలో ఉంటుంది. వీరేంద్ర గౌడ అని అతను రాజ్యసభ మెంబర్ బీజేపీ తరఫున, వాళ్ళ అధీనంలో ఉంటుంది. అది వంశపరంగా యాక్చువల్గా అది శైవ క్షేత్రం ధర్మస్థల అనేది. నేను కూడా ఒకసారి వెళ్ళాను. శైవ క్షేత్రం 800 ఏళ్ల టెంపుల్ అది. కానీ వైష్ణవ పూజారులు ఉంటారు అక్కడ. దాని యాజమాన్యం ఏమో జైనుల చేతిలో ఉంటుంది. అదొక విచిత్రమైన ఇండియన్ కాంబినేషన్. సో అలాంటి కాంబినేషన్లో ఈ ధర్మస్థలలో గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో ఉగ్రప్ప కమిషన్ వేశారు. ఇది ఇట్లాంటి మిస్సింగ్ కేసుల మీద, స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మిస్సింగ్ అవుతున్నారు అనే దాని మీద స్టేట్ వైడ్ ఒక ఉగ్రప్ప కమిషన్ అని, ఉగ్రప్ప అని మాజీ ఎంపీ అండ్ ఎమ్మెల్సీ ఆ టైంలో, ఆయన ఇంటర్వ్యూ నేను పూర్తిగా నిన్న చూశాను. ఆయన ఏం చెప్తున్నారంటే, అప్పుడే మాకు 500 మంది పైన మిస్ అయ్యారు, ఇలాగ స్త్రీలు శవాలు ఉన్నాయని మాకు కంప్లైంట్ వచ్చింది, మేము పరిశీలించి రికమెండ్ కూడా చేసాం. 135 రికమెండేషన్స్ చేశాము దీని మీద చర్య తీసుకోమని. పోలీసులను అడిగాము,
వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇక్కడికి దేశవ్యాప్తంగా సంవత్సరానికి 1,00,00,000 మంది వస్తారు, అందులో చాలా మంది అమ్మాయిలు వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఎగ్జామ్ లో ఫ్లాప్ కావచ్చు, ఇంకోటి ఆత్మహత్యలు చేసుకుంటారు అని వాళ్ళు మాకు చెప్తే, సరే మంచిదే మీరు చెప్పింది వాస్తవం అనుకుందాం. దేశంలో ఎక్కడన్నా ఉందా ఇలాగా? తిరుపతి ఫర్ ఎగ్జాంపుల్ లక్షల మంది వస్తారు, కోట్లు దీనికంటే ఎక్కువ వస్తారుగా, ఆడెందుకు ఆత్మహత్యలు చేసుకోలేదు? ఎందుకు ధర్మస్థలంలోనే చేసుకుంటారంటే వాళ్ళ నుంచి సమాధానం లేదు. పోనీ చేసుకుంటున్నారు, మీరు దాన్ని ఆపడానికి ఏమన్నా ప్రయత్నాలు చేశారా? ఎడ్యుకేట్ చేశారా? అవేర్నెస్ క్రియేట్ చేశారా? ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోకండి నేను బోర్డులు ఏమన్నా పెట్టారా? పాంప్లెట్లు వేసారా? ఏమన్నా చేశారా? ఎందుకు ఏం చేయలేదు అని అడిగితే కూడా సమాధానం లేదు. దానిపైన మేము ఒక స్పెషల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించాము, సిట్ వేయమని. కానీ ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం ఉంది, పట్టించుకోలేదని ఉగ్రప్ప కూడా చెప్తున్నాడు. అంటే ఇది ఇప్పటిది కాదండి, యాక్చువల్ గా దక్షిణ కన్నడలో సంవత్సరానికి 1200 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నట్టుగా ఇప్పటి నుంచి వార్తలు. ఫర్ ఎగ్జాంపుల్ సౌజన్య అనే సెకండ్ ఇయర్ MBBS అమ్మాయి మిస్ అయింది, అనన్య భట్ అనే మిస్ అయింది, తర్వాత పద్మలత, వేదవల్లి, ఇలాంటి మిస్సింగ్ కేసులు ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికి కూడా పాపం అనన్య భట్టు తల్లి సుజాత భట్టు అన్ని ఛానల్లో మాట్లాడుతూనే ఉంది, కనీసం ఏదో ఒక ఎముకో ఇవ్వండి నా పాపది, నేను వెళ్ళి దాన్ని దహన సంస్కరణ చేసుకొని సాటిస్ఫై అవుతాను అంటే ఆమె ఏమైందో కూడా నాకు తెలియట్లేదు కదా అని ఆమె ఏడుస్తుంది పెద్దవాడు. సో ఇలాంటివి ఎప్పుడు కూడా ధర్మస్థల్లో పట్టించుకోలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ధర్మస్థల్లో ఈ వీరేంద్ర గౌడ్ ఈ ఫ్యామిలీ ఏదైతే ఉంది వెరీ స్ట్రాంగ్. బీజేపీ దీని వెనక ఉంది, కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడతారు. ఈ కర్ణాటకలో ఏంటంటే కొన్ని మట్స్ చాలా స్ట్రాంగ్ అండి. ఒక డాక్యుమెంటరీ తీశాను నేను. ఆ డాక్యుమెంటరీ తీసినప్పుడు ఈ మట్ కొంతమంది పేర్లు నేను మర్చిపోయాను, కానీ శివశంకర స్వామి, ఇలాంటి బాలగంగాధర స్వామి, ఇలాంటి వాళ్ళవి నేను ఇంటర్వ్యూలు చేశాను. 5 మట్స్కి వెళ్ళాను కర్ణాటకలో. సుత్తూరు మట్ అని, తర్వాత శివగంగ మట్ అని, వీళ్ళందరికి వెళ్ళాను. సో అక్కడంతా వాళ్ళని చూస్తే ఒక్కొక్కరు 400 కాలేజీలు స్కూల్స్ నడిపిస్తారు. సో పెద్ద మన ప్రధానమంత్రుల ఫోటోలన్నీ చూసి అక్కడ వాళ్ళ కాళ్ళకు వచ్చి నమస్కారాలు చేసిపోయిన ఫోటోలు అందరూ, వాజ్పేయి దగ్గర నుంచి సోనియా దగ్గర నుంచి అందరూ అంత పవర్ఫుల్ ఉంటారనమాట. వాళ్ళు కులానికి కూడా ప్రతినిధులుగా ఉంటారు, ఒక్కలిగా ఇలాంటి కులాలకు కూడా అక్కడ ప్రతినిధులుగా ఉంటారు. అందువల్ల స్ట్రాంగ్ పొలిటికల్ గా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోవాలన్నా ఏ గవర్నమెంట్ అయినా వెనకంజ వేస్తుంది. అందుకనే ఇది కూడా వేసింది. సో ఇప్పుడు వచ్చింది వీళ్ళు చేయలేదు. దాదాపు వీళ్ళు ఏం చేశారంటే ముందు అసలు మేజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తీసుకోమన్నారు. ఇతను మేజిస్ట్రేట్ దగ్గర 183 BNSS భారతీయ నాగరిక సురక్షా సంహిత కొత్త చట్టం ప్రకారం 183, అంతకుముందు 164 స్టేట్మెంట్ అనేవాళ్ళు CRPC. సో ఆ స్టేట్మెంట్ కూడా ఇతను ఇచ్చాడు మేజిస్ట్రేట్ దగ్గర. ఇచ్చిన తర్వాత అయినా వీళ్ళు తవ్వాలి కదా మామూలుగా, అసలు వీడు చెప్పేది నిజమా కాదంటే తవ్వితే సరిపోతుంది, తవ్వలేదు. సో దాంతో మెల్లమెల్లగా మీడియా అటెన్షన్ పెరిగింది. దీంతో ఏం చేశారు, ఈ టెంపుల్ యాజమాన్యం బెంగళూరు హైకోర్టుకి వెళ్ళి ఈ గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చింది. గ్యాగ్ ఆర్డర్ అంటే వీడియోలంతా డిలీట్ చేయాలి, పోస్టులంతా డిలీట్ చేయాలి. దాదాపు 9,000 పోస్టులని వీడియోలని డిలీట్ చేయించారు. దీని మీద మీడియా ప్రతినిధులు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా బెంగళూరు హైకోర్టు గ్యాగ్ ఆర్డర్నే సపోర్ట్ చేసింది. ఇది ఒక విచిత్రం. అంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని గురించి మీడియాలో చెప్పొద్దంటే ఎలాగా? దీనివల్ల ఏమైందంటే కోర్టుల ధిక్కారంతో మనం కూడా కోర్టును ధిక్కరిస్తున్నట్టే. సో ఇలాగా అందరూ పెట్టడం మొదలు పెట్టారు. ఏం చేస్తారు, ఎన్ని బీక్తారండి? 9,000 బీక్తే 90,000 వచ్చాయి. ఇప్పుడు 9 లక్షలు వచ్చాయి. అల్జీజరాలో కూడా నిన్న దీని మీద కథనం వచ్చింది, ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇప్పుడు దాంతో ఏమైపోయింది, ఈ ప్రజలకు భయపడి సిద్ధరామయ్య జూలై 20వ తేదీ ఒక సిట్ వేశాడు. డీజీపీ ఆధ్వర్యంలో సిట్ వేశారు అనమాట. ప్రణబ్ మెహతా ఆయన పేరు. దాంతోపాటు డిఐజీలు, ఎస్పీలు కమిటీ వేశారు. దీంతో ఇప్పుడు 3 రోజుల నుంచి వీళ్ళు తవ్వడం మొదలు పెట్టారు. 28వ తేదీ నుంచి మొదలు పెట్టారు. 20వ తేదీ కమిటీ ఫామ్ అయింది. 28వ తేదీ నుంచి మొదలు పెట్టారు. ఫస్ట్ 2 రోజులు ఏమి దొరకలేదు. 3వ రోజు ఒక దాంట్లో ఏమో ఒక ఎర్ర రవిక, తర్వాత ఒక పాన్ కార్డు, ఒక ATM కార్డు, ఒక ID కార్డు దొరికాయి. అది పెద్ద ఉపయోగపడలే వీళ్ళకి, ఎందుకంటే అది ఒక మేల్ పాన్ కార్డుగా తెలిసింది వీళ్ళకి, ఫిమేల్ కాదు. ఇక్కడ ఫిమేల్ కదా విషయం. దాని తర్వాత వీళ్ళు మళ్ళీ నిన్న
6వ ప్లేస్ లో మొత్తం 13 చోట్ల మార్క్ చేశారు. ఇతను చూపించిన దాన్ని బట్టి తవ్వుకుంటూ వస్తున్నారు. అక్కడ ఏంటంటే రెయిన్ ఉంది, కొన్ని చోట్లేమో మాన్యువల్ గా కష్టమయ్యి జేసీబీలు కావాలి, కొన్ని చోట్లేమో జేసీబీలు వెళ్ళని టెరైన్ అది ప్రాంతము, అడవి ప్రాంతం. ఆ నేత్రావతి అనే నది ఒడ్డున అడవి ఉంటది. సో ఇక్కడ తవ్వాలి, అందువల్ల కష్టం అవుతుంది, హెవీ వాన పడుతుంది. మొత్తానికి తవ్వితే నిన్న పార్షియల్ స్కెలటన్ బయటపడింది, ఫుల్ స్కెలటన్ కాదు, కపాలం లేదు, ఓన్లీ బాడీలో కొన్ని ఎముకలు అవి బయటకు వచ్చాయి. వాటిని ఇప్పుడు డిఎన్ఏకి పంపించారు. ఇది మేలా ఫిమేలా, ఏజ్ ఎంత, కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, డిఎన్ఏ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇది FSL కి పంపించారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించారు. దీని మీద జరగాలి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ రోజు నుంచి మళ్ళీ 7, 8, 9, 13 ముందు కంప్లీట్ చేయాలి. సో దీన్నంతా మళ్ళీ పరిశీలించాలి. ఈ లోపల అక్కడ ఉన్న వైస్ సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్ అతను మీడియా ముందుకు వచ్చి ఇదంతా అసలు అబద్ధం, మేము అప్పుడు అనాథ సేవలను పూడ్చిపెట్టాం, ఇవన్నీ అవే అని అతను చెప్తున్నాడు. అతని వాదన ఏంటంటే 2006 వరకు అక్కడ బరియల్ గ్రౌండ్ లేదు సపరేట్ గా, అందువల్ల ఇటువంటి అనాథ సేవలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పోలీసులే పంచాయతీ వాళ్ళని అడిగేవాళ్ళు మీరు పూడ్చిపెట్టండి అని, మేము పూడ్చుకుంటూ వచ్చాం అనేది అతను చెప్తున్నాడు. దానికి కొంతమంది కౌంటర్ చేస్తున్నారు, ఇది ఫారెస్ట్ ల్యాండ్ లో దొరికింది, ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ లో మీరు పూడ్చిపెట్టాలంటే ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవాలి, ఆ కాగితాలు ఉన్నాయా మీ దగ్గర అని ఈయన అడుగుతున్నారు. ఆయన నీళ్ళు నమ్ముతున్నాడు. కాబట్టి ఇక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ అండి. కాకపోతే దీన్ని నిరూపిస్తారా అనేది నాకైతే డౌటే. ఎందుకంటే రేపు పొద్దున ఫైనల్ గా ఈయన వాదనలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ, అంటే ఇవి అనాథ సేవల కిందకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ చేయాల్సింది ఎవరు, మళ్ళీ గవర్నమెంటే కదా. కాబట్టి ఫైనల్ గా ఏమి జరగదేమో అనేది నాకున్న పర్సనల్ డౌట్. ఎందుకంటే నేను వీటి మీద అనేక ఒపీనియన్స్ అంతా వింటున్నాను, గత వారం నుంచి చదువుతున్నాను. ఎందుకంటే నేను కర్ణాటకలో 6 years ఉన్నాను, బెంగళూరులో. సో నాకు పరిచయాలు కూడా ఉన్నాయి. సో అక్కడ మిత్రులు చెప్తున్నది కూడా ఏమంటే ఇదంతా కొండంద వెలికను కూడా పట్టరు, ఫైనల్ గా ఒక డ్రామా, జనంలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి కమిటీ వేశారు, కమిటీ వేస్తే ఏమి జరగదని. అది నిజమే. ఇప్పుడు లడ్డుది మనకి ఎంత అయింది, నేషనల్ వైడ్ అయింది, కమిటీ సిట్ వేశారు, ఏమైంది, ఏం జరగదు. సిట్ వేయడం అంటే ఇంకా దానిపై మూసేయడమే. కాబట్టి ఇది కూడా అదే జరుగుతుంది, కొంత రోజులు డ్రామా నడుస్తుంది. రెండోది, హిందూ సంఘాలు ఎవరు పట్టించుకోలేదు చూడండి, మన పవన్ కళ్యాణ్ పట్టించుకోవాలి. ఇదే ముస్లిం మసీద్ దగ్గర జరుగునుంటే ఈ పాటి పవన్ కళ్యాణ్ దీన్ని నేషనల్ ఇష్యూ చేసి ఉండేవాడు, అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ చేసి ఉండేవాడు. ఇది హిందూ టెంపుల్ అయినసరికి సైలెంట్ గా ఉన్నారు, అసలు మాకేం తెలియదు సార్, మేమేం చూడలేదు అన్నట్టు 3 కోతల సిద్ధాంతంలో వెళ్ళిపోయారు అందరు. సో అందువల్ల కూడా ఇది ఏమీ కాకపోవచ్చు. సార్ ఒక డౌట్, పాన్ కార్డ్ ఏదో ఉందని అన్నారు కదా, అంటే వాళ్ళు అక్కడ జాగ్రత్త తీసుకోలేదా, దానివల్ల ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబట్టేమో కదా. అదే పాన్ కార్డ్ వచ్చి ఒక మేల్ దని చెప్తున్నారు, అతను ఆత్మహత్య చేసుకున్నాడు అతనిదని చెప్తున్నారు ఇప్పటి వరకు మనకి. అంటే డిఎన్ఏలు ఇవన్నీ చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఇదంతా కూడా పుకారండి, అఫీషియల్ గా ఎవరు చెప్పట్ల, ఇదంతా మీడియా లాగడమే. ఎందుకంటే అక్కడ కూలోళ్ళు 20 మంది పనిచేస్తున్నారు, డిఫరెంట్ టీమ్స్ పనిచేస్తున్నాయి, గవర్నమెంట్ టీమ్స్, ఫోరెన్సిక్ ఉంది, రెవెన్యూ ఉంది, సర్వేయర్లు ఉన్నారు. వీళ్ళు ఎవరో ఒకరు లీక్ చేస్తారు మీడియాకి. అలా లీక్ చేసిన సమాచారంలో ఇది ఈ పాన్ కార్డు ఒక మేల్ పాన్ కార్డు అనేది చెప్తున్నారు. పాన్, ATM అదంతా అంటే ఒక జాండిస్ వచ్చి చనిపోయిన ఒక అనామకుడిది అని చెప్తున్నారు. అంటే వాళ్ళ బంధువులు ఎవరు లేరు, కానీ అతనికి ప్యాన్ అవన్నీ ఉన్నాయి అనేది చెప్తున్నారు ఇప్పటి వరకు వచ్చింది. అమ్మాయిది అయితే కాదని చెప్తున్నారు, కానీ స్కెల్టన్ ఎవరిది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.